హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. తెలుగు ముఖ్యమైన ప్రశ్నలు అనేది ఇందులో భాగంగా సాధారణంగా తెలుగు సబ్జెక్టుతో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వారి కోసం మీరు ప్రిపరేషన్ అవుతూ ఉంటారు. ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా చాలా టాపిక్స్ కవర్ చేస్తూ ఉంటారు. అలా టాపిక్స్ని కవర్ చేస్తున్నప్పుడు అన్నీ చదువుతూ ఉంటారు. చదివినప్పుడు కూడా కొన్ని బిట్స్ని మనం మర్చిపోతూ ఉంటాం, కన్ఫ్యూజ్కి లోన్ అవుతూ ఉంటాం. ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళే వరకు ఇవన్నీ కూడా నాకు వచ్చు అనుకుంటాం. ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత కొన్ని ప్రశ్నల్ని అటెంప్ట్ చేయడంలో కన్ఫ్యూజ్ అయ్యి తప్పు పెట్టి వస్తూ ఉంటాం. సో అటువంటి ప్రశ్నల్ని తీసుకుని మీకు అందిస్తున్నాను. వీటిని ఎక్కువగా సాధన చేయండి. ఇప్పుడు నేను ఏదైతే ఎక్కువగా బిట్స్ ఇస్తున్నానో కంటెంట్ మొత్తం కూడా చదువుతూ నేను ఇస్తున్న ఈ బిట్స్ ఎక్కువగా సాధన చేస్తూ ముందుకు వెళ్తే చాలా వరకు ఎక్కువ స్కోరింగ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏ బిట్స్ అయితే ఎక్కువగా మర్చిపోవడానికి అవకాశాలు ఉంటాయో అటువంటి వాటిని ఇక్కడ నేను మీకు అందిస్తున్నాను. ఓకేనా? అయితే అందులో భాగంగా ఇదివరకు ఒక వీడియో నేను అందించాను. ఇంతకుముందు 60 బిట్లతో ఒక వీడియోని నేను మీకు అందించాను. దానికి కంటిన్యూషన్ ఇది. ఇవన్నీ కూడా గత వీడియోలో నేను అందించాను. చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. దాని తర్వాత 61వ బిట్ నుంచి ఇప్పుడు రిమైనింగ్ అంశాలని ఇక్కడ మనం చూసేద్దాం. ప్రతిరోజు కూడా నేను అందిస్తున్న తెలుగు కంటెంట్ ఏదైతే ఉందో దీనిని కావాలి అనుకున్న వారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. మెంబర్షిప్ తీసుకుంటే ఈ పీడిఎఫ్లు సాఫ్ట్ కాపీస్ అనేవి మీరు వాట్సాప్ ద్వారా పొందగలరు. దానికి ఏం చేయాలి అనేది ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో నేను ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి కాల్ చేసి వివరాలు కనుక్కోండి. సరే, ఇప్పుడు దీనికి కంటిన్యూషన్ ఇప్పుడు చూద్దాం. చూడండి, ప్రథమాంధ్ర ప్రౌఢ ప్రబంధము ఏది అని బిట్టు అడిగితే గనక జవాబు నన్నిచోడుని యొక్క కుమార సంభవం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. చూడండి, సాధారణంగా ఎటువంటి బిట్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారో, ఎటువంటి బిట్స్ని ఎగ్జామ్లో తప్పు పెట్టి వస్తూ ఉంటారో అటువంటివి మాత్రమే ఇస్తున్నాను. చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వాటిని. నెక్స్ట్ బిట్, ఆంధ్రావళి మోదము కలుగునట్లుగా భారత రచన చేసిన వారు ఎవరు అని బిట్టు వస్తే తిక్కన అని గుర్తిస్తారు. ప్రబంధ మండలిగా పిలువదగు భారతము క్రింది వారిలో ఎవరిది? క్రింది వారిలో ఎవరి భారతంని ప్రబంధ మండలిగా పిలవచ్చు అని బిట్టు వస్తే తిక్కన భారతం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తిక్కన భారతంని ప్రబంధ మండలిగా పిలవచ్చు. ఇక తిక్కన గారి ప్రకారం నానా రసాభ్యుదయ ఉల్లాసి అయినటువంటి మహాభారత పర్వము క్రింది వాటిలో ఏది గుర్తించండి? జవాబు విరాట పర్వము. ఓకే, నానా రసాభ్యుదయ ఉల్లాసి అయినటువంటి భారత పర్వము క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే తిక్కన రచించినటువంటి విరాట పర్వం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 65వ బిట్ చూడండి, రాజవాహనుడు మగధని పాలించేటటువంటి రాజవాహనుడికి అవంతి సుందరికి వీరి ఇరువురి మధ్య సాగినటువంటి ఇతివృత్తంతో వారి మధ్య సాగినటువంటి ప్రణయగాథ, వివాహము, ఇటువంటి ఇతివృత్తంతో వచ్చినటువంటి కావ్యం క్రింది వాటిలో ఏది అని బిట్టడిగితే దశకుమార చరిత్రము, మూలఘటిక ఖ్యాతన రచించిన దశకుమార చరిత్ర అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. భాషాపరంగా తెలుగు శబ్దాలు వాడిన మొదటి కవి ఎవరు? భాషాపరంగా తెలుగు శబ్దాలు వాడిన మొదటి కవి మూలఘటిక ఖ్యాతన. మారన గారి మార్కండేయ పురాణంకు కృతిపతి క్రింది వారిలో ఎవరు? మారన మార్కండేయ పురాణం రచించారు. ఆ మార్కండేయ పురాణం కృతిపతి నాగయ్య గన్నడు. ఓకే,
ప్రథమాంధ్ర మహాపురాణం క్రింది వాటిలో ప్రథమాంధ్ర మహాపురాణం ఏది? ప్రథమాంధ్ర మహాపురాణం జవాబు మార్కండేయ పురాణం. ఓకే, చూడండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ప్రథమాంధ్ర ప్రౌఢ ప్రబంధము, ప్రథమాంధ్ర ప్రౌఢ ప్రబంధము కుమార సంభవం, ప్రథమాంధ్ర మహాపురాణము మార్కండేయ పురాణం. ఈ రెండింటి మధ్య తేడా చూసుకోండి. తర్వాత ప్రథమాంధ్ర కవితా పితామహుడు, ప్రథమాంధ్ర కవితా పితామహుడు జవాబు శివదేవయ్య. ఓకే, ప్రథమాంధ్ర కవిత పితామహుడు శివదేవయ్య. అలాగే సుందరమైన తెలుగు కథలకు పుట్టినిల్లు, తెలుగు సాహిత్యానికి కథాభిక్ష పెట్టినటువంటి పురాణం మార్కండేయ పురాణం. ఓకే, తెలుగు కథలకు లేదా తెలుగు సాహిత్యానికి కథాభిక్షను పెట్టినటువంటి పురాణం మార్కండేయ పురాణం. సుందరమైన తెలుగు కథలకు పుట్టినిల్లు మార్కండేయ పురాణం. ఎర్రన రామాయణంను హరివంశంను ఎవరికి అంకితం చేశారు అని బిట్టు వస్తే ప్రోలయ వేమారెడ్డి గారికి. ప్రబంధ ఛాయలు ఎక్కువగా కానవచ్చే ఎర్రన కృతి ఏది? ప్రబంధ ఛాయలు ఎక్కువగా కానవచ్చే ఎర్రన కృతి నృసింహ పురాణము, ఎర్రన గారి నృసింహ పురాణం. ఎర్రనను శంభుదాసుడు అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? ఎర్రనను శంభుదాసుడు అని పేర్కొన్నవారు జక్కన తన విక్రమార్క చరిత్రలో శంభుదాసుడు అని పేర్కొన్నాడు. పురాణ శైలిలో ఉన్నటువంటి ఇతిహాస కావ్యం క్రింది వాటిలో ఏది? నాచన సోమన రచించినటువంటి ఉత్తర హరివంశము కావ్యం ఏదైతే ఉందో ఇది పురాణ శైలిలో ఉన్నటువంటి ఇతిహాస కావ్యం, పురాణ శైలిలో ఉన్నటువంటి ఇతిహాస కావ్యం. అచ్చ తెలుగు పలుకుబడులు మరియు సామెతలకు నిదర్శనం అనదగిన కావ్యం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే ఉత్తర హరివంశం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. రావిపాటి త్రిపురాంతకుని యొక్క సంస్కృత వీధి రూపకం ప్రేమాభిరామం. ఆంధ్ర కవితా పితామహుడు అన్న బిరుదుని ధరించిన వారు ఎవరు? చూడండి, ప్రథమాంధ్ర కవితా పితామహుడు శివదేవయ్య. ఓకే, ఈయనతో పాటు ఆంధ్ర కవితా పితామహుడు అన్నటువంటి బిరుదు కొరవి సత్యనారాయణ మరియు అల్లసాని పెద్దన, అంటే ముగ్గురికి ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదులు ఉన్నాయి. అందులో ప్రథముడు శివదేవయ్య. ప్రథమాంధ్ర కవితా పితామహుడు, ఆంధ్ర కవితా పితామహుడు, అంటే మొత్తానికి ఆంధ్ర కవితా పితామహుడు అన్న బిరుదులను ధరించిన వారు శివదేవయ్య, కొరవి సత్యనారాయణ మరియు అల్లసాని పెద్దన. ఓకే, ఇక హరచూడ హరినాంక వక్రతయు అంటూ శ్రీనాథుడిని ప్రశంసించిన వారు క్రింది వారు ఎవరు? జవాబు రఘునాథ నాయకుడు. జవాబు రఘునాథ నాయకుడు. 79వ ప్రశ్న ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 79. మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదలు ఇమ్మని దుర్గను వేడిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు బమ్మెర పోతన. ఓరకరారు మహాత్ములు అన్న ప్రసిద్ధ వాక్కు ఎవరిది? జవాబు బమ్మెర పోతన. విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ. విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ అని బమ్మెర పోతన గారు ఇలా పేర్కొన్నారు. జననంబు సఫలంబు చేసిద పునర్జన్మంబు లేకుండా. జననంబు సఫలంబు చేసిద పునర్జన్మంబు లేకుండా పోతన గారు ఇలా పేర్కొన్నారు. సర్వమార్గేచ్ఛ విధాతృండు, సర్వమార్గేచ్ఛ విధాతృండు అని ఎర్రనను ప్రశంసించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు విశ్వనాథ.
విశ్వనాథ సత్యనారాయణ గారు. ఎర్రన కవితా గుణం సూక్తి వైచిత్రి, కాకింద తాపడలేదు, తావొత్తు, కరెక్షన్ చేసుకోండి. ఎర్రన కవితా గుణం సూక్తి వైచిత్రి అని మొదట పేర్కొన్నవారు ఎవరు? జవాబు శ్రీనాథుడు. ఎర్రన కవితా గుణం శబ్ద వైచిత్రి అని మొదట పేర్కొన్నవారు జక్కన. ఇవి 61 నుంచి 85వ బిట్ వరకు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, 61 నుంచి 85వ బిట్ వరకు. నెక్స్ట్ ఇప్పుడు మిగిలిన అంశాలని చూద్దాం. కుమార సంభవం. కుమార సంభవం ఇది 12 ఆశ్వాసముల కావ్యం. ఓకే, చూడండి ఇక్కడ ఆశ్వాసములు ఏ ఏ గ్రంథాల్లో ఎన్ని ఆశ్వాసములు ఉన్నాయి అన్న విషయంలో మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. 12 ఆశ్వాసముల గ్రంథాలు చూడండి. ఒకటి కుమార సంభవం, ఒకటి తర్వాత దశకుమార చరిత్రము, ఒకటి 12 ఆశ్వాసముల గ్రంథములు. కుమార సంభవం, దశకుమార చరిత్ర, ఓకే, దశకుమార చరిత్ర, కుమార సంభవం, తర్వాత సింహాసన ద్వాత్రింశిక. మొత్తం 12 ఆశ్వాసముల గ్రంథములు మొత్తం ప్రస్తుతానికి 12 ఉన్నాయి మన లిస్టులో. 3 ఉన్నాయి. 12 ఆశ్వాసముల గ్రంథాలు 3 ఉన్నాయి. అవునా? ఏంటవి? సింహాసన ద్వాత్రింశిక ఒకటి, కుమార సంభవము ఒకటి, దశకుమార చరిత్ర ఒకటి. ఈ 3 12 ఆశ్వాసముల గ్రంథాలు. ఇక 7 ఆశ్వాసముల గ్రంథాలు ఏమేమి ఉన్నాయి? ఒకటి బసవ పురాణం 7 ఆశ్వాసముల గ్రంథం, హరవిలాసము 7 ఆశ్వాసముల గ్రంథం, హరవిలాసము, తర్వాత బసవ పురాణము, తర్వాత హరవిలాసము, బసవ పురాణము, కాశీఖండము 7 ఆశ్వాసముల గ్రంథము, భోజరాజీయము 7 ఆశ్వాసముల గ్రంథము, ఆముక్తమాల్యద 7 ఆశ్వాసముల గ్రంథము. ఓకే, ఇవి 7 ఆశ్వాసముల గ్రంథాలు. మొత్తం 5 వరకు ఉన్నాయి. తర్వాత 12 ఆశ్వాసములైంది, 7 ఆశ్వాసములైంది. ఇప్పుడు 8 ఆశ్వాసముల గ్రంథాలు. మార్కండేయ పురాణం 8 ఆశ్వాసముల గ్రంథము, శృంగార నైషధం 8 ఆశ్వాసములు, రామాభ్యుదయం 8 ఆశ్వాసములు, కళాపూర్ణోదయం 8 ఆశ్వాసములు. అవునా? ఇక్కడ 8 ఆశ్వాసముల గ్రంథాలు ఇక్కడ 4 ఉన్నాయి. ఇంకా జైమిని భారతం 8 ఆశ్వాసముల గ్రంథము. తర్వాత ఉత్తర రామాయణం 8 ఆశ్వాసముల గ్రంథము. మొత్తం 6 వరకు ఉన్నాయి మన లిస్టులో. తర్వాత 6 ఆశ్వాసముల గ్రంథము, ఉత్తర హరివంశము 6 ఆశ్వాసముల గ్రంథము. భీమేశ్వర పురాణం, శ్రీనాథుల వారి భీమేశ్వర పురాణం 6 ఆశ్వాసముల గ్రంథము. మనుచరిత్ర 6 ఆశ్వాసముల గ్రంథము. వసుచరిత్ర, మనుచరిత్ర మరియు వసుచరిత్ర 6 ఆశ్వాసముల గ్రంథము. ఇక్కడ 4 ఉన్నాయి. 6 ఆశ్వాసముల గ్రంథాలు. ఇక్కడ 4, ఇక్కడ 6 ఆశ్వాసముల గ్రంథములు. ఇక్కడేం లేవు. ఓకే, ఇవి 12 అయిపోయింది, 7 అయిపోయింది, 8 అయిపోయింది, 6 అయిపోయింది. ఇప్పుడు 5 ఆశ్వాసముల గ్రంథాలు. పారిజాత పఠనం 5 ఆశ్వాసముల గ్రంథం. ప్రభావతి ప్రద్యుమ్నము 5 ఆశ్వాసముల గ్రంథం. ఇక్కడ 2 ఉన్నాయి. 5 ఆశ్వాసముల గ్రంథములు. తర్వాత ఇక్కడ ఎక్కువ ఉన్నాయంటే 5 ఆశ్వాసముల గ్రంథాలు. శివరాత్రి మహాత్మ్యం 5 ఆశ్వాసముల గ్రంథం.
కావ్యాలంకార సంగ్రహము 5 ఆశ్వాసముల గ్రంథం, రాధామాధవము 5 ఆశ్వాసముల గ్రంథం, తపతీ సంవర్ణోపాఖ్యానం 5 ఆశ్వాసముల గ్రంథం, యయాతి చరిత్ర 5 ఆశ్వాసముల గ్రంథం. ఓకే, ఇవి సుమారు ఇవి 4, 5, 6, 7 గ్రంథాల వరకు 5 ఆశ్వాసముల గ్రంథములు అనేవి ఉన్నాయి. తర్వాత 5 ఆశ్వాసముల గ్రంథాలు అయిపోయిన తర్వాత 4 ఆశ్వాసముల గ్రంథాలు, 4 ఆశ్వాసముల గ్రంథాలు. శ్రీకాళహస్తి మహాత్మ్యము 4 ఆశ్వాసములు, 4 ఆశ్వాసముల గ్రంథము శ్రీకాళహస్తి మహాత్మ్యము. ఇంకా శృంగార శాకుంతలం 4 ఆశ్వాసముల గ్రంథము. ఇక 3 ఆశ్వాసముల గ్రంథాలు చూడండి. చామకూరి వెంకటకవి రచించిన సారంగధర చరిత్ర 3 ఆశ్వాసముల గ్రంథం. చామకూరవ రచించినటువంటి విజయ విలాసం కూడా 3 ఆశ్వాసముల గ్రంథము. తర్వాత ఇక్కడ రాజశేఖర చరిత్ర, ఇది కూడా 3 ఆశ్వాసముల గ్రంథము. ఓకే, ఇవి ఏ ఏ గ్రంథాలు ఎన్ని ఆశ్వాసములు అన్నది ఇక్కడ ఉంచాం. సో ఇది మీరు సాఫ్ట్ కాపీస్ తీసుకుంటే చక్కగా ప్రాక్టీస్ చేయగలరు. ప్రాక్టీస్ చేసేందుకు సాఫ్ట్ కాపీస్ చాలా యూజ్ అవుతాయి. మళ్ళొకసారి చూడండి. ప్రథమాంధ్ర ప్రౌఢ ప్రబంధం, నన్నెచోడుని కుమార సంభవం, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. 61 బిట్ నుంచి ఒకసారి అన్నీ కూడా చెక్ చేసుకోండి. ఈ వీడియోలో 115 బిట్లు మనం అందివ్వడం జరిగింది. గత వీడియోలో 60 బిట్లు, ఈ వీడియోలో ఒక 55 బిట్లు అందించాం. ఓకే, మొత్తం ఈ 115 బిట్ల మీద మీరు ప్రాక్టీస్ చేస్తే పెర్ఫెక్ట్ అవ్వండి. ఈలోపు మరిన్ని బిట్స్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.